హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకుల గురించి ప్రకటిస్తారో అనే విధంగా పరిస్థితి మారిపోయింది. ఎన్నో ఏళ్లుగా అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న జంటలు కూడా విడాకులు ప్రకటించడంతో సెలబ్రిటీల జీవితాలు ఇంతేనేమో అని సాధారణ ప్రజలు భావిస్తున్నారు. మరి తాజాగా ఓ తెలుగు హీరోయిన్ విడాకులు తీసుకున్నారనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఎవరా బ్యూటీ అని అనుకుంటున్నారా? ఆ హీరోయిన్ మరెవరో కాదు, స్వాతి. తొలుత బుల్లితెర యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసిన స్వాతి కలర్స్ ప్రోగ్రాం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షో తర్వాతనే ఈమెకు కలర్స్ స్వాతి అనే పేరు కూడా స్థిరపడిపోయింది. ఈ కార్యక్రమం ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత నటిగా, వ్యాఖ్యాతగా, గాయకురాలుగా, డబ్బింగ్ కళాకారిణిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్వాతి తన కెరీర్ను కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ సినిమాతో ప్రారంభించింది. ఇక అష్టాచెమ్మా చిత్రంతో స్వాతికి మంచి గుర్తింపు లభించింది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. అలాగే కార్తికేయ చిత్రం స్వాతి కెరీర్లో మరో మైల్ స్టోన్ అనే చెప్పాలి. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఆ తరువాత స్వాతి చాలా సినిమాల్లో నటించారు. ఇదిలా ఉండగా స్వాతి వ్యక్తిగత జీవితం గురించి అనేక వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్వాతి 2018లో వికాస్ వాసు అనే పైలట్ను పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. పెళ్లి తర్వాత స్వాతి సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో స్వాతి విడాకుల గురించి చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఆమె తన భర్తతో ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. ఇప్పటి వరకు స్వాతి లేదా ఆమె భర్త విడాకులపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ విషయం మాత్రం నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. మరి ఈ విషయంపై ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.